హాయ్ గాయ్స్, చాలా మంచి పని చేస్తాం. కార్తీక మాసంలో సముద్ర స్నానం. రండిరా ఇక్కడ రండి, చూడు రండిరా ఇక్కడికి రండిరా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, ప్రెసెంట్ అయితే మనం పాండిచ్చేరిలో ఉన్నాం. ఎవరికైనా కానీ దొరకచ్చు. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే బీచ్కి వెళ్తున్నాం. మ్యాక్సిమం ఉండదు, రఫ్లీ 4 to 5 hours ఉంటుంది. దాని తర్వాత ట్రావెల్ అయిపోతాం. చూద్దాం. బీచ్కి వెళ్తున్నా, బీచ్ తర్వాత బార్, నైట్ బిజీ. అరుణాచల్ టు పాండిచ్చేరికి అప్రాక్సిమేట్ 3 hours జర్నీ. మేము మార్నింగ్ 12కి స్టార్ట్ అయ్యాం, 4 కల్లా వెళ్ళిపోయాం. పాండిచ్చేరి వెళ్ళాక తెలిసింది అది వీకెండ్ కాబట్టి ఫుల్ రష్ ఉంది. హోటల్స్ అన్ని ఆన్లైన్ బుకింగ్ అయిపోయాయి. కానీ ఒక ఆటో వాడు హెల్ప్ చేస్తా అని చెప్పి తీసుకెళ్ళాడు, ఇప్పించాడు హోటల్ అంతా. కానీ అప్పుడప్పుడు స్కామ్స్ కూడా అవుతాయి. 1 hourలో అలా రెడీ అయ్యి పాండిచ్చేరి అండ్ డ్రింక్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని నేను తేజ శ్రీకాంత్ వెళ్ళాం. ఫస్ట్ బీచ్, నెక్స్ట్ డ్రింక్స్, దెన్ కంప్లీట్ విత్ ద డిన్నర్ అనుకున్నాం. బీచ్కి నైట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా స్ట్రీట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాన్ చేసుకుని నార్మల్గా వెళ్తే కళ్ళు బయర్లుగా మీ లైట్లు, షాప్స్ అండ్ అమ్మాయిలు. చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లేస్ కాబట్టి చాలా తక్కువ వస్త్రాలు వేసుకుని తిరుగుతున్నారు. మేము ముగ్గురు స్పెట్స్తో అలా మేనేజ్ చేసాం. డే టైంలో ఎలా ఉంటుందో తెలియదు కానీ నైట్ టైమ్స్లో స్ట్రీట్స్ మాత్రం వేరే లెవెల్. ఏ అమ్మాయిని చూడాలో తెలియట్లేదు. అందుకే ఎవరిని చూడలేదు, ఎందుకంటే మేము ముగ్గురం చాలా మంచి వాళ్ళం కాబట్టి. హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే మనం బీచ్కి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం. చూద్దాం ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. అటు ఇటుగా తెల్లగా ఉన్నాయి. అసలు ఏమన్నట్టుంది తెలుసా వీడియో. ఇక్కడ పెట్రోల్ ఎంత ఉంది అతను? పెట్రోల్ 84 rupees. 84 rupees. రండి రా, వచ్చి ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. ఫుల్ ట్యాంక్ కట్ రండి. ఇక్కడి నుంచి రైట్ వర్షం పడుతుంది. ఒక మేడం వెళ్తుంది అటు సైడ్. ఆమె హార్న్ కొడుతుంది మళ్ళీ గుద్దిద్దని. భయపడ్డది. వర్షం పడుతుంది, ఒక పక్క వర్షం పడుతుంది, ఎండ ఒక సైడ్, ఎండ ఇదిగున్నా వర్షం ఒక సైడ్ పడుతుంది. గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. సూర్యాబాయ్ మనం ఎక్కడ ఉన్నాం బాయ్? మనం ప్రజెంట్ పాండిచ్చేరిలో పాండిచ్చేరిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే బీచ్ దగ్గర ఉన్నాం. ఇది బీచ్కి వచ్చే రూట్. మన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, మనమే లేటు. చూడండి గాయస్, బ్యాక్ సైడ్ వ్యూ. బ్రో ఫోర్కాస్టింగ్ ఎట్లనే ప్రజెంట్ బాగుంటుంది. జస్ట్ ఒక 2 seconds ముందు వర్షం పడది. ఇప్పుడు ఎండ కొడుతుంది. ఇవ్వరాగా వర్షం పడి ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నా, సన్ తొందరగా పైకి వచ్చేసి చాలా బాగుంది వ్యూ. ఇది మొత్తం ఏంటంటే ఒక పార్క్ అంటే దీంట్లో నైట్ బాగుంటుంది. నైట్ కూడా బాగానే ఉంది. మనం నైట్ సూపర్ ఉంటుంది. నైట్ కొంచెం అలలు కూడా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఇంకెక్కువ వస్తుంది. ఇంకెక్కువ అవునండి. ఇక్కడ చూడండి, కొట్టుకుపోతున్నారు అందరూ. ఇక్కడ చూడండి అందరూ ఎవరు వెళ్తున్నారు. ప్రజెంట్ అయితే వాటర్ లో స్విమ్మింగ్. ప్రజెంట్ అయితే మనది అయిపోయింది, మొత్తం తడిసిపోయినాం. అంటే మామూలు లేదు పరిస్థితి. ఒళ్ళినొప్పులు. అప్రాక్సిమేట్ 9-9:30 అయ్యి ఉంటుంది టైం చూడలేదు కానీ ఎగ్జాక్ట్గా. నాది సౌండ్ గట్టిగా రాదు ఇక్కడ, చాలా గట్టిగా రాదు, ఎందుకంటే వేవ్స్ వస్తాయి కదా. ఇంటికి ఈసారి గట్టిగా మాట్లాడుతున్నా. చూద్దరు చూడండి బ్యాక్ సైడ్. ఇదేమో వాళ్ళ చీఫ్ సెక్రటరీ. ఇదే మెయిన్. అందరు ఇక్కడికి వస్తారు, ఇలా వస్తారా. అక్కడేమో చర్చ్ ఉన్నట్టు అటు సైడ్ గాంధీ తాత ఉన్నాడు. లైట్ హౌస్, అది లైట్ హౌస్ కనబడుతున్నా, అది లైట్ హౌస్. ఇంకా మేము ఇటు సైడ్ వెళ్ళలేదు అసలు. ఇటు సైడ్ నేను టచ్ చేయలేదు. ఈరోజు రిటర్న్ అయిపోతున్నాం కాబట్టి ఏమీ లేదు చూడటానికి కూడా. సీ ఫుడ్ కూడా తినలేదు మేము. అంటే ఇక్కడ తినలేదు, మామూలుగా హోటల్లో అయితే తిన్నాం కానీ ఇక్కడైతే ఎక్కడ ఉన్నాయో తెలియదు సీ ఫుడ్. ఓకే గాయ్స్, అసలు మేము చాలా మంచి పని చేస్తాం. కార్తీక మాసంలో సముద్ర స్నానం అంట. చూడండి ఎలా ఉందో. మీకు మేడం వస్తారా వీడియోలకి?
మేడం వచ్చిద్దరా హాయ్ కూడా చెప్తున్నాను నిజంగా మేడం. హాయ్ గాయ్స్, దేనికి వచ్చాం మనం? ఎక్కడికి వచ్చాం? పాండిచేరిలో ఎక్కడ? ఫ్రెంచ్ కాలనీ అండ్ రాక్ బీచ్. రాక్ బీచ్ అంట. ఎలా ఉంది? సూపర్. రివ్యూ ఎలా ఉంది? సూపర్. వెదర్ చాలా హాట్గా ఉంది. హాట్గా ఉందా? ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి ఈ వెదర్కు. అండ్ వెదర్ అండ్ గర్ల్స్ ఇప్పుడు వెళ్ళిపోతే చంద్రపురం అందరినీ వంగ పెడతారండి.